హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు గౌసియా బుటీక్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో వచ్చేసి బ్యాక్ క్లోజ్ నెక్, ఫ్రంట్ నెక్ వచ్చేసి ఓపెన్ నెక్ అయితే కట్ అవుతుంది. మీరు ఎక్కడ స్కిప్ చేయొద్దు. మన వీడియోస్ నేను చేసే వీడియోస్ మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు క్లియర్గా చూసే మాట అయితే మీకు పిన్ టు పిన్ క్లారిటీగా అయితే అర్థమవుతుందండి. ఎందుకంటే నేను ఏదో ఒక బ్లౌజ్ తీసుకొని అది ఇట్లా పెట్టాలి, అలా పెట్టాలి, అలా ఆర్మోల్ చంక రౌండ్ తీసేయాలి అని అయితే మన వీడియోస్లో అయితే మీకు దొరకవు చూడడానికి. మేము పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి, మాస్టర్స్ కటింగ్స్ మేము నేర్చుకోవాలి. మన బ్లౌజ్ మేము బాగా నేర్చుకొని వేరే వాళ్ళకు కూడా కుట్టే ప్రకారం మేము రెడీ కావాలి అనే మాట అయితే మాత్రం మన ఛానల్లో ప్రతి వీడియో మీకు ఎక్కడ మిక్స్ చేయకుండా, మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడం వల్ల మీకు బాగా అర్థమవుతుంది. ప్రతి ఒక్కటి నేను మెజర్మెంట్ ప్రకారం, మ్యాథమెటిక్స్ అంటే ప్రతి ఒక్కటి లెక్క ప్రకారం అయితే మీకు చూపించబోతున్నాను. నాది అందాజ్ కటింగ్ కాదు ఫ్రెండ్స్, ప్రతి ఒక్కటి నేను మెజర్మెంట్ ప్రకారమే చూపిస్తా. ఇలా చూసి అలా జాకెట్ పెట్టి కట్ చేసి ఫిట్టింగ్ అవుతుంది అనే మాటలు నేను గాలిలో అయితే నేను మాట్లాడను. ప్రతి ఒక్కటి క్లారిటీగా అయితే చూపించబోతున్నాను. నేను పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి, బ్లౌజ్ మాస్టర్ నేను కావాలి అనేవారైతే మన కటింగ్స్ వీడియోస్ ఎక్కడ స్కిప్ చేసి చూడొద్దు. మీకు 4-5 వీడియోస్ చూసిన తర్వాత మీకే అనిపిస్తుంది బ్లౌజెస్ బాగా కటింగ్ అయితే నేను బాగా చేస్తున్నాను, బాగా ఫిట్టింగ్ ఇవ్వగలుగుతున్నాను బ్లౌజెస్లని. మీరు చూడండి, ఒకసారి ప్రాక్టికల్గా కట్ చేసి ఫిట్టింగ్ చూడండి. ఆ తర్వాత మీకే అర్థమవుతుంది కటింగ్స్ ఎలా ఉన్నాయి, మెథడ్స్ ఎలా ఉంది, మాస్టర్ మెథడ్స్లో బ్లౌజ్ ఎలా ఫిట్టింగ్ వస్తున్నాయి అనేది. అలా అయితే టైం వేస్ట్ చేయకుండా ఇప్పుడు మన వీడియోలో అయితే మనం మొదలు పెడదాం మన వీడియో. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి నేను మెజర్మెంట్స్ ఇలా తీసుకున్నాను, చూడొచ్చు మీరు. షోల్డర్ వచ్చేసి 16, బ్లౌజ్ లెంత్ 14, అప్పర్ చెస్ట్ 34, ఫుల్ చెస్ట్ 35, వెస్ట్ 31, ఆర్మోల్ 16. షోల్డర్ వచ్చేసి 16, బ్లౌజ్ లెంత్ 14, అప్పర్ చెస్ట్ 34, ఫుల్ చెస్ట్ 35, వెస్ట్ అంటే నడుము చుట్టుకొలత ఫ్రెండ్స్. నడుము చుట్టుకొలత వచ్చేసి 31, ఆర్మోల్ అంటే చంక చుట్టుకొలత 16, బ్యాక్ నెక్ వచ్చేసి క్లోజ్ అవుతుంది, ఫ్రంట్ నెక్ వచ్చేసి 8 ఇంచ్. బస్ట్ పాయింట్ నేను ఫస్ట్ చేసే వీడియోలో మీరు మెజర్మెంట్ వీడియో చూసినట్లయితే మీకు బస్ట్ పాయింట్ ఎలా తీసుకోవాలనేది అర్థమవుతుంది. మీరు ఎక్కడ వీడియో స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్. వీడియో చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు క్లారిటీగా అర్థం కాకపోయినా మీరు నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేను మీకు క్లారిటీగా చెప్పడానికైతే ట్రై చేస్తా. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి మనం స్టార్ట్ చేద్దాం, చాలా లేట్ అయిపోయింది. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ లెంత్ 14 ఉంది కదా, 14కి 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసి మనం 15 ఇంచులకు మార్క్ చేయాలన్నమాట. ఎందుకని చెప్తాను మీకు. ఎందుకంటే షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ స్టిచ్చింగ్లో వెళ్తుంది, ఇక్కడ వెస్ట్ దగ్గర అంటే నడుము చుట్టుకొలత దగ్గర కూడా 1/2 ఇంచ్ స్టిచ్చింగ్లో పోతుంది. అందుకని 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు స్ట్రైట్గా మన దగ్గర స్కేల్, నార్మల్ స్కేల్ ఉంటే నార్మల్ స్కేల్లో కూడా మీరు ఇలా మార్క్ చేసుకోవచ్చు. నా దగ్గర వచ్చేసి మల్టిపల్ కర్వ్ అని స్కేల్ ఉంది ఫ్రెండ్స్. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది ఒక్కటి ఉంటే మనం ఏ ప్రకారం బ్లౌజ్ అయినా, ఎన్ని డిజైన్స్ బ్లౌజెస్ అన్నా మనం కర్వ్ చేసుకోవడానికి, ఇక్కడ కర్వ్ ఉంది, ఇక్కడ రౌండ్ చంక రౌండ్ తీసుకోవడానికి ఆర్మోల్ షేపర్ టైప్లో ఎలా ఆర్మోల్ షేప్ ఉందో అలాగే చూడండి నా దగ్గర ఆర్మోల్ షేపర్ కూడా ఉంది. ఈ షేపు పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. ఇది 90 డిగ్రీలో కట్ చేయడానికి ఈ 90 డిగ్రీ కోన్ టైప్ ఇక్కడ కూడా ఇచ్చారు, చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మెజర్మెంట్ వచ్చేసి షోల్డర్ డౌన్ వచ్చేసి 1.25 అంటే 1 ఇంచు 2 పాయింట్లు 25. ఇక్కడికి షోల్డర్ డౌన్ ఇచ్చా. షోల్డర్ డౌన్ 1.25నే అందరికి ఇవ్వాలా అని మీకు ఏమన్నా క్వశ్చన్ డౌట్ ఉంటే, అందరికీ కాదు ఫ్రెండ్స్. షోల్డర్ డౌన్ బట్టి 1.25 ఇవ్వాలా లేదా 1.5 ఇవ్వాలా లేదా 1.30 ఇవ్వాలా లేదా 2 ఇవ్వాలా అనేది
మన కస్టమర్స్ని మనం మెజర్మెంట్ తీసుకునేటప్పుడు మనం చూసి మనకు ఫీల్ అవుతుందన్నమాట. మనం మెజర్మెంట్ చేసేటప్పుడు షోల్డర్స్ డౌను మీడియం ఉందా, సెంటర్ నార్మల్గా ఉందా, లేదా చాలా డౌన్గా ఉందా, అది చూసి మనము ఇక్కడైతే మెజర్మెంట్ తీసుకోవాలి. నేను ప్రతి ఒక్కటి దీంట్లో మాత్రం నేను గైడ్లైన్స్ ఇవ్వలేను, ఎందుకంటే మెజర్మెంట్ తీసుకునేది మీరు కాబట్టి మీరు అది ఫీల్ చేయాలన్నమాట. అలా చూసి మీరు 1-2 బ్లౌజులు కుట్టిన తర్వాత మీకు అర్థమవుతుంది షోల్డర్ డౌన్ ఎలా ఉంది అనేది. నెక్స్ట్ మెజర్మెంట్ ఫ్రెండ్స్, చంక డౌన్ వచ్చేసి నేను 7.5 అయితే వేస్తున్నాను. అన్ని బ్లౌజులలో 7.5 వస్తుందా అంటే రాదండి. ఇది వచ్చేసి బ్యాక్ క్లోజ్ నెక్ కట్ అవుతుంది. వచ్చే వీడియోస్లో ప్రతి ఒక్కటి మనం క్లారిటీగా అయితే తెలుసుకుందాం, లేకపోతే మీకు కన్ఫ్యూజ్ అవుతుంది. అందుకని చంక డౌన్ వచ్చేసి 7.5కు నేను మార్క్ చేసా. ఇది వచ్చేసి 1.25 డౌన్ చేశానండి. నెక్స్ట్ మెజర్మెంట్ వచ్చేసి వెస్ట్ అంటే నడుము చుట్టుకొలత వచ్చేసి ఫ్రెండ్స్ ఇది 31 ఉంది. 31కి మనం ఎలా 4th పార్ట్ తీయాలి చూడండి. 31కి ఇలా మార్క్ చేయండి. సగం వచ్చేసి 15.5 వచ్చేస్తుంది కదా. ఆ 15.5 ఇలా మళ్ళీ మనం ఫోల్డ్ చేయాలన్నమాట. టేప్ ఇలా ఫోల్డ్ చేయడం వల్ల మనకు 4th పార్ట్ వస్తుంది. 7.75 అంటే 8 ఇంచులకు 2 పాయింట్లు తక్కువ. ఇక్కడికి మార్క్ చేయాలన్నమాట. ఇక్కడికి మార్క్ చేసిన తర్వాత మనము నడుము దగ్గర టక్స్ వేస్తాం కదా ఫ్రెండ్స్. ఆ టక్స్ కోసం మనము 1.25 మనము టక్స్ పాయింట్ కోసం మార్క్ చేయాలన్నమాట. నెక్స్ట్ మెజర్మెంట్ అప్పర్ చెస్ట్ అంటే 34 ఉంది. అప్పర్ చెస్ట్ 34 డివైడెడ్ బై 4 చేయాలి. అంటే ఇలా చూపిస్తా చూడండి. 34ని ఇలా తీసుకొని 17 వచ్చింది సగం, మళ్ళీ ఫోల్డ్ చేస్తే 8.5 వస్తుంది. ఇలా 8.5కి ఇలా మార్క్ చేయాలన్నమాట. ఎక్కడ మనం చంక రౌండ్ తీసుకున్నాం కదా, చంక డౌన్ తీసుకున్నాం కదా, అక్కడికి 8.5కి ఇక్కడికి మార్క్ చేసేసి ఈ 8.5కు అంటే ఇది 4వ భాగం కాబట్టి ఫ్రెండ్స్, ఈ 4వ భాగాన్ని మళ్ళీ ఫోల్డ్ చేయాలి. ఇలా ఫోల్డ్ చేయడం వల్ల అది 8వ భాగం అవుతుంది. ఈ 8వ భాగం దగ్గర చిన్నగా ఒక మార్క్ చేసి ఇక్కడి నుండి 2.5 అంటే 2.75 3 ఇంచులకు 2 పాయింట్లు తక్కువ అన్నమాట. ఇక్కడికైతే మార్క్ చేయాలి. ఈ మార్క్ ఎందుకు చేయాలి మనము అని మనకు డౌట్ వస్తుంది. ఎందుకంటే బ్యాక్ మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు వెనక చంక చుట్టుకొలత దగ్గర రింకల్స్, గ్యాదర్స్, ఇలా ముడతలు ఇలాంటి కనబడుతుంటాయి కదా ఫ్రెండ్స్. వేరే వాళ్ళు మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు కూడా మనం గమనించి చూస్తున్నప్పుడు కానీ, బయట ఎక్కడైనా మనము లేడీస్ బ్లౌజెస్ వేసుకున్నప్పుడు కానీ మనము అబ్జర్వ్ చేసినప్పుడు వెనక చంక రౌండ్ దగ్గర రింకల్స్ ఇలా మనం చూస్తుంటాం. మనం ఏ వర్క్ చేస్తున్నాం కాబట్టి మన చూపులు అటువైపే పోతాయి అన్నమాట. వాళ్ళ బ్లౌజ్ ఎలా ఉంది, వాళ్ళ షోల్డర్స్ ఎలా సరిగ్గా కూర్చున్నాయా లేదా, ఆర్మోల్ దగ్గర అంటే చంక చుట్టుకొలత దగ్గర ఏమన్నా వ్రింకల్స్ ఉన్నాయా, బ్లౌజ్ పర్ఫెక్ట్గా ఉందా లేదా, మనం టైలర్స్ అందరము ఏ పని చేస్తామో మన చూపుగా అటువైపే పోతుందన్నమాట. అందుకని ఆ వ్రింకల్స్ రిమూవ్ చేయడానికి ఈ మెథడ్ 2.75 ఇది మెథడ్ ఫ్రెండ్స్. ఈ మెథడ్ మీరు రాసి పెట్టుకోండి. ఈ మెథడ్ వల్ల పర్ఫెక్ట్గా కూర్చుంటాయి బ్లౌజెస్ మాత్రం. ఈ కాలర్ నెక్లో కావచ్చు, బోట్ నెక్లో కావచ్చు. వచ్చే వీడియోస్లో మీకు అన్నీ నేను చూపిస్తాను క్లారిటీగా. 2.75 అయితే నేను ఇక్కడికి మార్క్ చేశా. అయిపోయింది కదా. ఇప్పుడు చూడండి 8.5 కదా, 8.5 అప్పర్ చెస్ట్ 4th పార్ట్. దీనికి మనం లూజింగ్ ఇవ్వాలి కదా, ఎందుకంటే బ్యాక్ నెక్ క్లోజ్గా వస్తుంది, ఎక్కడ మనకు ఓపెన్ కావడం లేదు. ఓపెన్ కాకపోతే మనం ఎంత ఉందో అంతే పెట్టేస్తే టైట్ అయిపోతుంది అనమాట బ్లౌజ్. అందుకని దీనికి లూజింగ్ ఎంత ఇవ్వాలి, లూజింగ్ వచ్చేసి 1 ఇంచ్ ఇవ్వాలన్నమాట. 1 ఇంచ్ లూజింగ్ ఇవ్వడం వల్ల బ్లౌజు ఎక్కడ టైట్ కూడా కాదు, లూజ్ కూడా కాదు, పర్ఫెక్ట్గా మన బాడీలో కూర్చుంటుంది అనమాట.
అందుకని 1 ఇంచ్ మనం లూజింగ్ ఇవ్వాలి. ఈ పాయింట్ దగ్గర నుండి అంటే మనం ఇక్కడికి 1 ఇంచ్ లూజింగ్ తీసుకున్నాం కదా, ఆ మార్క్ నుండి మనం వెస్ట్ దగ్గర నడుము చుట్టుకొలత దగ్గర తీసుకున్న మార్క్ దగ్గరికి లైన్ ఇలా స్ట్రైట్ గా వేసుకోవాలి. ఇది మన స్టిచ్చింగ్ లైన్. నెక్స్ట్ మార్క్ వచ్చేసి 1.5 ఇంచు లేదా 2 ఇంచులు. ఇది మనం మార్జిన్ అన్నమాట. మనం స్టిచ్చింగ్ కి మార్జిన్ ఇస్తాం కదా, ఆ మార్జిన్ అన్నమాట. నెక్స్ట్ మెజర్మెంట్ ఇక్కడ నెక్ విడ్త్ వచ్చేసి మనకు నెక్ విడ్త్ ఉంటుంది కదా, నెక్ మెడ వెడల్పు అది వచ్చేసి నేను 3 ఇంచులకు మార్క్ చేస్తున్నాను ఫ్రెండ్స్. దీనికి షోల్డర్ డౌన్ 1.25 ఇచ్చాం కదా, దానికి మార్క్ చేసేసుకుందాం లైను. ఇక్కడ నుండి షోల్డర్ వచ్చేసి ఫ్రెండ్స్ వీళ్ళది 16 ఉంది, 16కు హాఫ్ చేయాలన్నమాట. ఇలా 16కి ఇలా హాఫ్ చేయడం వల్ల ఎంత వస్తుంది? 8 ఇంచ్ వస్తుంది, అంటే 8 ఇంచులు. 8 ఇంచులు డైరెక్ట్ గా ఇలాగే మార్క్ చేయాలి ఇక్కడికి. దీంట్లో మనం లూజింగ్ చేసే అవసరము లేదు, షోల్డర్ లెస్ చేసే అవసరము లేదు. ఈ మార్కుకి ఈ మార్క్ నుండి ఇలా మార్క్ వేస్తే నెక్స్ట్ మెజర్మెంట్ మనం ఇక్కడ 2.75కి మార్క్ చేసాం కదా, ఆ మార్కుకి ఈ షోల్డర్ లైన్ నుండి ఇక్కడికి మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ చంక రౌండ్ మనం మార్క్ చేయాలి కదా. చంక రౌండ్ కోసం ఫ్రెండ్స్ అందరి దగ్గర ఆర్మోల్ షేపర్ అయితే అవైలబుల్ ఉంటుంది కదా, అందుకు మనం ఆర్మోల్ షేపర్ నుండి ఇలా షేప్ ఇవ్వాలన్నమాట. చూడండి షేప్ ఇలా ఎంత బాగా వస్తుందో. మన దగ్గర ఆర్మోల్ షేప్ ఉంటే ఆర్మోల్ షేప్తో కూడా ఇవ్వచ్చు, లేదా మన దగ్గర మల్టిపల్ కర్వ్ ఉంటే చూడండి మల్టిపల్ కర్వ్తో కూడా సేమ్ ఇలాగే వచ్చింది. నేను దీంతోనే మీకు చూపిస్తాను, ఎందుకంటే అందరి దగ్గర మల్టిపల్ కర్వ్ అయితే అవైలబుల్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఈ కర్వ్ ఫ్రెంచ్ కర్వ్ అయితే అందరి దగ్గర అవైలబుల్ ఉండిద్ది ఫ్రెండ్స్. ఇది ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు చంక రౌండ్ ఎలా మనము మెజర్మెంట్ చేయాలి? చంక రౌండ్ ఎంత ఉంది? చంక రౌండ్ వచ్చేసి ఫ్రెండ్స్ మా కస్టమర్ది మనం తీసుకున్నప్పుడు 16 ఉండింది అన్నమాట. 16 మనము మెజర్మెంట్ తీసుకున్నప్పుడు ఉండింది. దీనికి మనం లూజింగ్ ఎలా యాడ్ చేయాలి? 16 వచ్చింది కదా, 16కి ప్లస్ హాఫ్ ఇంచ్ యాడ్ చేయాలన్నమాట మనం. అప్పుడు 16.5 వచ్చింది. 16.5 వచ్చింది కదా, ఈ 16.5 ఇప్పుడు మనం ఇక్కడ ఎలా మెజర్మెంట్ చేయాలి నేను ఇప్పుడు చూపిస్తాను. చూడండి ఇక్కడ మన స్టిచ్చింగ్ లైన్ వస్తుంది కదా, షోల్డర్ నుండి ఇక్కడ నుంచి అయితే మన స్టిచ్చింగ్ వస్తుంది కదా, మనం షోల్డర్ జాయింట్ చేసినప్పుడు ఇక్కడి నుండి 16.5 హాఫ్ చేయాలి. ఇలా 16.5 ఎక్కడికి వస్తుంది చూడండి, 16.5 ఇలా హాఫ్ చేయడం వల్ల 8.25 అంటే 8 ఇంచుల పైన 2 గీరీలు అన్నమాట. ఇక్కడ నుండి మనం స్టిచ్చింగ్ ఎక్కడి నుంచి బ్లౌజ్ జాయింట్ చేస్తాం కదా, స్లీవ్ జాయింట్ చేస్తాం, అక్కడి వరకు మనం ఇలా మెజర్మెంట్ చేయాలి. హాఫ్ ఇంచ్ మార్జిన్ మనం వదిలిపెట్టి ఇలా మెజర్మెంట్ చేయాలన్నమాట. చూడండి ఎలా ఎంత వస్తుంది? 8.25గా 1 పాయింట్ ఎక్స్ట్రా వస్తుంది అన్నమాట. 1 పాయింట్ ఎక్కువ వస్తుంది, పర్వాలేదు ఫ్రెండ్స్, ఏమీ ప్రాబ్లం అవ్వదు. 1 పాయింట్ ఎక్కువైనా పర్వాలేదు, కానీ 1 పాయింట్ తక్కువ అయితే కాకూడదు. తక్కువైనప్పుడు మనం చంక టైట్ అయినప్పుడు అసలు బ్లౌజ్ స్లీవ్ మీద రాదు, అసలు హ్యాండ్లో స్ట్రక్ అవుతుంది, ఇబ్బంది పడిపోతారన్నమాట. బ్లౌజుకు మనం కుట్టే బ్లౌజులో చంక రౌండ్ మోస్ట్ ఇంపార్టెంట్. అందుకని ఇది మాత్రం పర్ఫెక్ట్గా అయితే రావాలి. 1 పాయింట్ లూజ్ అయినా పర్వాలేదు, 1 పాయింట్ అయితే టైట్ కాకూడదు. నేను మీకు మళ్ళీ మెజర్మెంట్ చేసి చూపిస్తా. చూడండి ఇలా మనం ఎక్కడైతే స్టిచ్చింగ్ మార్జిన్ వేస్తామో స్టిచ్చింగ్కి అలా చూడండి. ఇప్పుడు 8.25 అంటే 1కి 2 సార్లు మనం ఇలా మెజర్మెంట్ చేసి చూడడం వల్ల ఏమైనా మిస్టేక్స్ ఉంటే మనకు ఫస్ట్ టైం పేపర్లోనే మనం అడ్జస్ట్మెంట్ చేయొచ్చు అన్నమాట. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి కంప్లీట్గా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్ డౌన్ వచ్చేసి నేను ఇక్కడ 75.75 అంటే 1 ఇంచుకు 2 గీతలు తక్కువ ఇలా చేస్తున్నా. షేప్ అయితే బాగా వస్తుంది ఫ్రెండ్స్ ఇలా చేయడం వల్ల. ఇదైతే కంప్లీట్గా మనది డ్రా అయిపోయింది, డ్రాయింగ్ అయితే చేసేసి అనేది. ఇప్పుడు ఇలా కట్ చేసి మనం ఎక్కడికి మార్క్ అంటే స్టిచ్చింగ్ మార్క్ చేసామో అక్కడికి ఇలా
కట్ పాయింట్స్ పెట్టేసుకోండి. అంటే మనము ఫ్యాబ్రిక్ మీద బ్లౌజ్ ప్యాటర్న్ మీద కట్ చేసేటప్పుడు మనకి ఈజీ అవుతుంది. ఫ్రెండ్స్ ఇది కంప్లీట్గా అయింది కదా. ఇప్పుడు మనం ఇక్కడ టక్స్ కోసం ఇక్కడ 1.25 ఇక్కడ మనం మార్జిన్ వదిలిపెట్టాం కదా, ఆ మార్జిన్ ఇప్పుడు మనం ఇక్కడ క్రియేట్ చేయాలి. ఇలా సెంటర్ తీసేసుకోండి. ఇలా సెంటర్ తీసేసుకొని 1.75 అంటే ఈ 1.75 మీరు బిగినర్స్ అనే మీకు తెలిసినా తెలియకపోయినా మీకు మెజర్మెంట్స్ బాగా అర్థం అవ్వాలని నేను ప్రతి ఒక్కటి ఇలా చూపిస్తున్నా. మెజర్మెంట్స్ హాఫ్ చేసి చూడండి. 1.25 ఇలా మీరు హాఫ్ చేస్తే ఇక్కడ హాఫ్ ఇంచ్కి 1 పాయింట్ ఎక్కువ వస్తుంది. అప్పుడు మీరు ఇలా ఇక్కడ మార్క్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడికి కూడా ఒక కట్ పాయింట్ పెట్టేసేయండి, ఈజీ అవుతుంది మీకు. ఇక్కడ నుండి 4.5కి ఇక్కడికి మార్క్ చేయాలి. 4 ఇంచులు మార్క్ వస్తుంది ఫ్రెండ్స్. మిగతా హాఫ్ ఇంచు మన స్టిచ్చింగ్ మార్జిన్ కోసం మార్క్ చేయాలన్నమాట. చూడండి చాలా ఈజీగా ఎంత బాగా కట్ ఉందో. ఇదైతే మన బ్యాక్ పార్ట్. దీని ప్రకారం ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలో మనం ఇప్పుడు చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు బ్యాక్ అయితే నేను ఎక్కడ మార్జిన్ వదిలిపెట్టలేదు. ఉక్స్ పట్టి ఐ పట్టి అంటే ఉక్సు కాజాల కోసం మనం పట్టి కోసం మనం మార్జిన్ పెడతాం కదా ఫ్రెండ్స్. అది నేను వెనక అయితే మార్జిన్ వదలలేదన్నమాట. మనకు ఫ్రంట్ నెక్ ఓపెన్ అవుతుంది కాబట్టి మనం ఫ్రంట్ ఓపెన్ చేస్తున్నాం. లేదు మనకు కస్టమర్ డిమాండ్ లేదు, మనకు కస్టమర్ ఇలా లేదు, మాకు బ్యాక్ సైడే కావాలి ఓపెన్, ఫ్రంట్ మాకు అవసరం లేదు అంటే మనం ఇక్కడ స్టిచ్చింగ్ చేసేటప్పుడే ఇక్కడ మార్జిన్ అయితే వేసుకోవచ్చు. అది ఎలా అని నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. చూడండి, ఇప్పుడు ఫ్రంట్ మనం ఓపెన్ చేస్తున్నాం కాబట్టి ఫ్రంట్ మార్జిన్ వదిలిపెట్టాలన్నమాట. ఇప్పుడు మార్జిన్ వదిలిపెట్టి ఇది బుక్స్ పట్టి ఐ పట్టి కోసం అన్నమాట. బుక్స్ కాజా వేస్తాం, దానికోసం ఇది స్టిచ్చింగ్ మార్జిన్. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా ఫ్రెండ్స్, అది ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్గా అలాగే మన మార్జిన్ మేము ఇక్కడ మార్జిన్ వదిలిపెట్టాం కదా, ఆ మార్జిన్ వదిలిపెట్టి ఇక్కడ నుండి మార్క్ చేయాలి. ఇది ఎలా ఉందో పేపరు బ్రౌన్ షీట్, పైది బ్రౌన్ షీటు, ఇది కిందిది కూడా బ్రౌన్ షీటే. మీకు ఏమన్నా మీకు అర్థం కాకపోతే కొద్దిగా జూమ్ చేసి చూడండి క్లారిటీగా. హై క్వాలిటీలో చూడడం వల్ల మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇది ఎలా ఉందో అలాగే మీరు ఇలా మార్క్ చేయాలన్నమాట. యాజ్ ఇట్ ఈజ్గా ఎక్కడ ఏమి మిస్టేక్స్ లేకుండా ఇది ఎలా మార్క్ ఉందో పై పేపరు బ్యాక్ పార్ట్ ఇది కూడా అలాగే చేయాలి. బ్యాక్ పార్ట్ అయితే ఎలా ఉందో అలాగే మనం డ్రా చేసాం కదా. ఇప్పుడు వచ్చేసి ఇది బ్యాక్ క్రాస్ బ్యాక్ అంటే వెనక ఏమన్నా ముడతలు ఉంటే మనం రిమూవ్ చేయడానికి ఈ ఆర్మోల్ షేప్ మనం చంక చుట్టూ రౌండ్ తీసుకున్నాం కదా. ఇప్పుడు ఫ్రంట్ కూడా కొద్దిగా తీస్తాం కదా ఫ్రెండ్స్, అది ఎలా తీయాలి చూడండి. అది కూడా చాలా ఈజీగానే మీకు చూపిస్తాను. ఇది బ్యాక్ నెక్, బ్యాక్ క్రాస్ బ్యాక్ లైన్ కదా, దానికి 0.75 అంటే 1 ఇంచుకు 2 పాయింట్స్ తక్కువ, అక్కడికి ఒక మార్క్ వేసుకోవాలి. ఇలా మార్క్ వేసుకొని ఇక్కడ నుండి ఈ షోల్డర్ ఎడ్జ్ నుండి ఇక్కడి వరకు ఒక మార్క్ అయితే వేయాలన్నమాట. ఇలా వేయడం వలన మన ఫ్రంట్ బ్యాక్ది అయితే బ్యాక్ పేపర్లో కవర్ అవుతుంది. మనం ఫ్రంట్ ఇలా చేయడం వల్ల ఫ్రంట్ ఇక్కడ మన షోల్డర్ కింద ఆర్మోల్ దగ్గర అంటే చంక రౌండ్ డౌన్ అవుతుంది కదా, అక్కడ ఎక్కడ ముడతలు లేకుండా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. ఇలా ఆర్మోల్ షేపర్తో అడ్జస్ట్మెంట్ ఇలా చేయాలి ఫ్రెండ్స్. ఆర్మోల్ షేపర్ని ఎక్కడి నుండి ఇక్కడే కదా ఎక్కువ వచ్చేది, ఇక్కడైతే ఎక్కువ రాదు, ఇక్కడే వస్తుంది. ఇక్కడ మొత్తం మనం ఫస్ట్ బ్యాక్ పార్ట్లోనే అడ్జస్ట్ చేసాము, ఇక్కడ చేసే అవసరం లేదు. ఇక్కడే మనము ఇలా అడ్జస్ట్మెంట్ చేసి ఆర్మోల్ షేపర్ని పర్ఫెక్ట్గా పెట్టి ఇలా మార్క్ చేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్, ఇది బ్యాక్ షోల్డర్ డౌన్ కదా ఫ్రెండ్స్. బ్యాక్ మన వెనక వీపుకు ఫ్రంట్ పార్ట్కు చాలా వ్యత్యాసం ఉంటుంది. వెనక ఎలా ఉంటుందో ఫ్రంట్ అలా అయితే ఉండదు కదా. ఫ్రంట్ పార్ట్ లేడీస్కి డౌన్ ఉంటుంది అన్నమాట. అందుకు ఇంకా కొద్దిగా ఇక్కడ వచ్చేసి నేను 0.25
అంటే 2 గీతలు చూపిస్తా ఫ్రెండ్స్. అక్కడికి ఒక షోల్డర్ డౌన్ అయితే ఇవ్వాలన్నమాట. 2 పాయింట్స్ అంటే ఇలా ఈ 2 పాయింట్స్ ఇక్కడికి మార్క్ చేసుకొని డౌన్ ఇవ్వాలి. ఇలా డౌన్ చేయాల్సిందే ఫ్రెండ్స్. చేయడం వల్ల ఫ్రంట్ బ్లౌజ్ షోల్డర్ పైన పర్ఫెక్ట్గా ఎక్కడ రింకల్స్ లేకుండా ముడతలు లేకుండా చాలా బాగా అయితే ఫిట్టింగ్ వచ్చేస్తుంది. మీరు డమీలో చూడొచ్చు ఎంత బాగా వచ్చింది అనేది. అలా వస్తుంది, బాగా ఫిట్టింగ్ వస్తుంది. నెక్స్ట్ మెజర్మెంట్ ఫ్రెండ్స్, ఫ్రంట్ నెక్ వచ్చేసి మన కస్టమర్ది 8 ఇంచులు చెప్పారన్నమాట. 8 ఇంచులకు ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేస్తే, అంటే ఇక్కడ షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ స్టిచ్చింగ్లో పోతుంది కదా, అందుకని 8.5 ఇక్కడికి మార్క్ చేయాలి. ఈ షోల్డర్ మన విడ్త్ మనం తీసుకున్నాం కదా 3 ఇంచులకు, అక్కడి నుండి ఇక్కడికి స్ట్రైట్గా అయితే ఒక మార్క్ వేసుకోవాలి. స్ట్రైట్ మాకు వీ నెక్కే కావాలి అన్నప్పుడు ఇలా మార్క్ చేసుకోవచ్చు. లేదు దాంట్లో కొద్దిగా మనకు షేప్ లుక్గా రావాలి, బాగా అట్రాక్ట్గా ఉండాలి అన్నప్పుడు ఇలా మనము స్కేల్ అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నుండి ఇది చూడండి, కొద్దిగా డౌన్ షేప్ వచ్చింది, రౌండ్ షేప్ వచ్చింది. ఇక్కడ కొద్దిగా ఇలా బెండ్ అవుతుంది. ఇలా వస్తే బాగా షేప్ బాగా కనపడుతుంది. ఇలా షేప్ చేసుకోవడం వల్ల నెక్ బాగా అట్రాక్టివ్గా కనపడుతుంది ఫ్రెండ్స్. ఇక్కడి వరకు అయితే ఓకే, మీకు బాగా అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. మీకు ఏమన్నా అర్థం కాకపోయినా మీరు నాకు కమెంట్ సెక్షన్లో మీరు నాకు మెసేజ్ చేయండి, దానికి నేను రిప్లై అయితే ఇస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు బస్ట్ పాయింట్, మీరు నా మెజర్మెంట్స్ వీడియోస్ చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. దాంట్లో బస్ట్ పాయింట్ వచ్చేసి 9.5 ఉంది. దానికి మనం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేయాలన్నమాట. ఎందుకు? ఇక్కడ స్టిచ్చింగ్కి 1/2 ఇంచ్ పోతుందన్నమాట స్టిచ్చింగ్లో. అందుకు మనం ఎక్స్ట్రా 1/2 ఇంచ్ యాడ్ చేయాలన్నమాట. అక్కడికి ఒక మార్క్ అయితే ఇలా చేసుకోవాలి. ఇక్కడి వరకు కూడా ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మనం బస్ట్ క్రియేట్ చేయాలి కదా. మన బ్లౌజ్ వచ్చేసి ప్యాటర్న్ వచ్చేసి ఫ్రెండ్స్ ప్రిన్సెస్ కట్లో కట్ అవుతుంది. ప్రిన్సెస్ కటింగ్ ఎలా కట్ చేయాలి అది మన ఛానల్లో చాలా బాగా మీకు క్లారిటీగా అర్థమయ్యేలా పర్ఫెక్ట్ ఫిట్టింగ్లో అయితే నేను మీకు వచ్చేలా చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఒకసారి మీరు ప్రాక్టికల్గా ప్రాక్టీస్ చేసి ఒక బ్లౌజ్ అయితే స్టిచ్ చేసి ట్రై చేసి చూడండి. మీకు ఫిట్టింగ్ అయితే చాలా బాగా వస్తుంది. అలా అయితే ఇప్పుడు మెథడ్ ఎలా, ఏ మెథడ్స్తో అయితే మనం కట్ చేయాలనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి బస్ట్ సెంటర్ ఎలా తీయాలి చూడండి. అప్పర్ చెస్ట్ వచ్చేసి 34 కదా, 34 వచ్చేసి ఈ లైన్లో అయిపోయింది. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఈ చంక డౌన్ మనం ఎక్కడ తీసుకున్నామో ఇదైతే 34 వచ్చేసింది కదా. 34 వచ్చేసి మనం ఎంత తీసుకున్నాం, 4th పార్ట్ వచ్చేసి 34ది 8.5కి మనం మార్క్ చేసుకొని ప్లస్ 1 ఇంచ్ యాడ్ చేసుకున్నాం. ఇదైతే అప్పర్ చెస్ట్. ఫుల్ బస్ట్ కదా, ఇది ఫుల్ చెస్ట్ వచ్చేసి 35 ఇక్కడ ఉంది. ఇప్పుడు మనం ఎలా మార్క్ చేయాలి, ఎలా మెజర్మెంట్తో, ఏం మెథడ్తో, నేనైతే మీకు మంచి మెథడ్ అయితే మీకు ఇప్పుడు పరిచయం చేయబోతున్నాను. చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్ బ్లౌజ్ మాత్రం. 35 ఇప్పుడు మీరు క్యాలిక్యులేటర్ తీసుకోండి, లేదు మన దగ్గర ఫోన్ అవైలబుల్ ఉంటే ఫోన్ తీసుకోండి. క్యాలిక్యులేటర్లో 35 డివైడెడ్ బై 10 ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, 3.5 వచ్చింది, అంటే 3.5. ఈ 3.5ను ఇక్కడికి మనం మార్క్ చేయాలన్నమాట. ఇది మన బస్ట్ సెంటర్ వస్తుంది. ఇక్కడ నుండి మనము ఇక్కడికి చూడండి, ఇక్కడ నుండి మనం ఇక్కడికి బస్ట్ లెంత్ తీసుకున్నాం అన్నమాట. ఈ షోల్డర్ నుండి ఇక్కడ నుండి బస్ట్ సెంటర్ తీసుకున్నాం, లెంత్ తీసుకున్నాం, సారీ. ఇది వచ్చేసి లెంత్ వచ్చేసి 9.5 ప్లస్ 10, 9.5 ప్లస్ 1/2 ఇంచ్ ఈజ్ ఈక్వల్ టు 10, అంటే ఇది 10 ఇంచులు. 10 ఇంచులకు ఇక్కడ తీసుకొని ఇది వచ్చేసి 3.5 అంటే 3.5కు ఇప్పుడు మార్క్ చేసుకున్నమాట. ఇది వచ్చేసి మన బ్లౌజు నడుము చుట్టుకొలత కదా ఫ్రెండ్స్. ఇది మనం బ్యాక్ పార్ట్ ప్రకారం మనం ఫస్ట్ మార్క్ చేసుకున్నాం. ఇక్కడ ఎంత తీసుకోవాలి, ఇప్పుడు ఇక్కడ 3.5 తీసుకున్నప్పుడు ఇక్కడ 3కు మార్క్ చేసుకోవాలన్నమాట. 3 ఇంచులకు అయితే మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 3 ఇంచులకు మార్క్ చేసుకొని ఇలా క్రాస్గా
అంటే ఇక్కడ 1/2 ఇంచ్ తగ్గింది కదా, కొద్దిగా క్రాస్గా అయితే వస్తుంది ఇలా లైన్. ఈ లైన్ వచ్చింది కదా. ఇప్పుడు ఇది బస్ట్ సెంటర్ వస్తుంది కదా. ఇప్పుడు ఇక్కడ కప్పు విడ్త్ అంటే మన బస్ట్ పర్ఫెక్ట్ గా కూర్చోవాలి కదా. మనం కుట్టే బ్లౌజ్ లో ఏదో పర్ఫెక్ట్ గా కూర్చోవాలంటే కప్పు విడ్త్ అయితే మనం తీసుకోవాలి. అది ఎలా తీసుకోవాలి ఫ్రెండ్స్? మన కస్టమర్స్ ది మనం చూసినప్పుడు, మనం మెజర్మెంట్స్ చేసినప్పుడు మనకు అర్థమైపోతుంది. ఓ కస్టమర్స్ బస్ట్ హెవీగా ఉందా, లేదా మీడియం ఉందా, లేదా నార్మల్ ఉందా, లేదా తక్కువ ఉందా. అదైతే మనం మెజర్మెంట్ చేసేటప్పుడే మనకు చాలా బాగా అర్థమవుతుంది. ఇప్పుడు మన మెథడ్లో వచ్చేసి 3.5 ఎప్పుడు తీసుకోవాలి? ఇక్కడ హెవీ చెస్ట్, తనకు చెస్ట్ హెవీగా ఉంది, కస్టమర్ చెస్ట్ హెవీగా ఉన్నప్పుడు, కొద్దిగా నార్మల్ బ్లౌజుకున్న తన బస్ట్ హైట్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇక్కడ 3.5 తీసుకోవచ్చు. లేదు అప్పర్ చెస్ట్ వచ్చేసి 34 ఉంది, ఫుల్ బస్ట్ వచ్చేసి 35 ఉంది, అప్పుడు ఎలా తీసుకోవాలి? 3 ఇంచుకు మార్క్ చేసుకోవచ్చు. మనం 3 ఇంచులకు మార్క్ చేసుకోవచ్చు, లేదా 3 ఇంచుల 225 50 ఇలా కూడా తీసుకోవచ్చు అన్నమాట. అది మన కస్టమర్ మీద డిపెండ్ అవుతుంది ఈ కప్పు విడ్త్. ఇప్పుడు ఎలా చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ ఎలా మార్క్ చేస్తాను? ఇలా స్ట్రైట్, ఇక్కడ నుండి ఇక్కడికి స్ట్రైట్ గా అయితే వస్తుంది కదా. ఇలా స్ట్రైట్ గా అయితే కాకుండా కొద్దిగా లోపలికి, ఒక 1/2 ఇంచ్ లోపలికి ఇక్కడికి క్రాస్ గా మార్క్ చేయాలన్నమాట. ఇలా చూడండి, ఇక్కడ కొద్దిగా తక్కువ వచ్చింది, ఇక్కడ కొద్దిగా విడ్త్ ఎక్కువ వచ్చేసింది. ఇప్పుడు దీంట్లో ఎలా మనం మార్క్ చేయాలి? దీంట్లో మనం ఎలా ప్రిన్సెస్ కట్ ని క్రియేట్ చేయాలి? మన ఫ్రెంచ్ కర్వ్తో చాలా బాగా ప్రిన్సెస్ కట్ అయితే మనం క్రియేట్ చేయొచ్చు ఫ్రెండ్స్. అది ఎలా అని చూపిస్తాను ఇప్పుడు. ఇలా చూడండి, ఇది నా సైడ్కి ఉంది, ఇది ఈ ఆరో మార్క్ 6 అనే ఆరో మార్క్ నా సైడ్కి ఉంది. ఇలా మార్క్ చేయాలి. ఇలా మార్క్ చేసి ఇక్కడి వరకు సేమ్ ఇదే స్కేల్ని ఇలా చూడండి. నేను ఫస్ట్ అయితే ఇలా పెట్టాను కదా, ఇప్పుడు ఇలా టర్న్ చేయాలి. ఇలా టర్న్ చేసి కిందికి 9 అనే ఆరో మార్క్ కిందికి రావాలన్నమాట. ఇలా ఇక్కడ నుండి ఇక్కడికి ఇలా మార్క్ చేయాలి. చూడండి ఎలా షేప్ వచ్చేసిందో, ఇలా వచ్చేసింది. ఇక్కడ నుంచి ఎలా మనం క్రియేట్ చేయాలి లైన్? ఇక్కడ నుండి 4.5 లేదా 5 అంటే ఇక్కడ నుండి చూడండి 5కి వస్తుంది. 5 ఇక్కడికి మార్క్ చేసి ఈ లైన్కి ఈ లైన్ ఇలా జాయిన్ చేయాలి. అప్పుడు మన ప్రిన్సెస్ కట్ పర్ఫెక్ట్ గా కూర్చుండిద్ది. మీరు డమీ మీద కూడా చూడొచ్చు, మన థంబ్నెయిల్లో చాలా బాగా అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇలా అయింది. ఇప్పుడు మనకి ఇక్కడ రౌండ్ చాలా బాగా వచ్చింది కదా. ఈ రౌండ్ మనం స్టిచ్ చేసేటప్పుడు ఇలా దీని మీద వచ్చి మనం స్టిచ్ చేయాలి కదా. పర్ఫెక్ట్ గా కూర్చుండిద్దా, పర్ఫెక్ట్ గా లెవెల్స్ ఈ లెవెల్కి ఈ లెవెల్ కరెక్ట్ అవుతుందా మనం చూడాలి కదా. ఇదైతే రౌండ్ కొద్దిగా వంపు వచ్చింది, ఇదైతే స్ట్రైట్ వచ్చింది, తక్కువ పడిద్ది కదా. అది ఎలా మనం మెజర్మెంట్ చేయాలి? ఇప్పుడు ఇక్కడ నుండి ఇది మన పాయింట్ అన్నమాట. ఇది మన ప్రిన్సెస్ కట్ పాయింట్. ఈ పాయింట్ నుండి ఎంతకు వస్తుంది చూడాలి. ఇక్కడ నుండి మన లైన్ వచ్చేసి 6, ఇక్కడికి 6 ఉంది. ఇది మన ఈ లైన్కి టచ్ అవుతుంది. ఇది మన ఫస్ట్ వెస్ట్ లైన్ అయితే మార్క్ చేసుకున్నాం కదా మనం. ఇక్కడ నుండి మీకు మార్క్ చేసి చూపిస్తా. 6కి అయితే వస్తుంది. ఈ 6 ఇలా ఇక్కడికి 6 ఎలా ఎక్కడికి వస్తుందో చూద్దాం. తక్కువ పడిద్ది ఫ్రెండ్స్. 6 అయితే చూడండి ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి అయితే 6 వస్తుంది. ఇక్కడ నుండి ఇక్కడికి దీంట్లోకి కొద్దిగా క్రాస్గా అయితే ఇలా కవర్ చేయాలి. ఇక్కడ లైన్ అయితే ఇలా చేసుకోవాలి. దీనికి ఇది వచ్చేసి మనం స్టిచ్ చేసేటప్పుడు పర్ఫెక్ట్గా వచ్చి కూర్చునిద్ది. నెక్స్ట్ ఇప్పుడు అప్పర్ చెస్ట్ అయిపోయింది. అప్పర్ చెస్ట్ మనం ఎలా తీసుకోవాలి? అప్పర్ చెస్ట్ వచ్చేసి 35కి 4th పార్ట్ ఎలా చూడాలి? ఇలా చూడాలి. ఇలా మనం టేప్ తీసుకొని 35 హాఫ్ చేయండి. ఇలా దీన్ని మళ్ళీ హాఫ్ చేయండి. 17.5 వచ్చింది. 17.5కి మళ్ళీ ఇలా హాఫ్ చేయడం వల్ల 4th పార్ట్ వచ్చేసి 8.75 వస్తుంది. ఆ 8.75 ఇక్కడికి పెట్టి ఇక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇది మన ఫుల్ బస్ట్ లో 4th పార్ట్.
అవుతుంది. మనకు బాగా పర్ఫెక్ట్గా ఫిట్టింగ్గా కూర్చోవాలి కదా, మనం ఎలా ఎట్లుందో అలాగే పెట్టేస్తే బ్లౌజ్ టైట్ అవుతుంది ఫ్రెండ్స్. దానికి మనం లూజింగ్ ఇవ్వాలి. ఆ లూజింగ్ ఎంత ఇవ్వాలి? 0.75 అంటే 1 ఇంచుకు 2 గీతలు తక్కువ. ఇలా ఇలా మనం ఇక్కడికి మార్క్ ఇవ్వాలి. ఇలా మార్క్ చేయడం వల్ల మన బస్ట్ పర్ఫెక్ట్గా అయితే కూర్చున్నది, ఎక్కడ లూజ్ కూడా లేకుండా ఎక్కడ టైట్ కూడా కాకుండా మనం ఒకే ఫిట్టింగ్లో ఒకే స్టిచ్చింగ్. ఒక్కసారి మనం స్టిచ్ చేస్తే కస్టమర్కి వేర్ చేసి చూస్తారు కదా, వాళ్ళు ఒకే ఫిట్టింగ్లో వారికి పర్ఫెక్ట్గా అయితే బ్లౌజ్ మనం స్టిచ్చింగ్ చేసి ఇవ్వగలం. ఇక్కడికైతే అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి నడుము చుట్టుకొలత. నడుము చుట్టుకొలత ఎలా తీయాలి చూడండి. నడుము చుట్టుకొలత వచ్చేసి 31 ఉంది కదా, మీరు ఇది వెస్ట్ 31లో 4th ఎలా తీయాలి? మనం ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసాం కదా, అలాగే ఫోల్డ్ చేయండి. 7.75 వస్తుంది. అంటే 8 ఇంచులకు 2 పాయింట్లు తక్కువ. ఎలా మెజర్మెంట్ చేయాలి చూడండి. టేపు ఇక్కడ నుండి తీసుకోండి. ఇక్కడికి ఎంత వస్తుంది? 3 ఇంచులు వస్తుంది. ఈ 3 ఇంచులు తీసుకొచ్చేసి ఈ స్టిచ్చింగ్ మార్క్ దగ్గర అంటే ఇక్కడ పెట్టాలన్నమాట. ఇక్కడ పెట్టి ఎక్కడికి వస్తుంది? ఇక్కడ చూడండి మీరు 7.75 ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి మార్క్ వస్తుంది. అది మన నడుము చుట్టుకొలది 4వ భాగం. మనం వెస్ట్లో అయితే లూజింగ్ ఇచ్చే అవసరమే లేదు ఫ్రెండ్స్. ఏ బ్లౌజులైనా మనం వెస్ట్ దగ్గర లూజింగ్ ఇచ్చే అవసరం లేదు. ఇది మాత్రం క్లారిటీగా మీరు నోట్ చేసుకోవచ్చు. మనం ఫుల్ బస్ట్లో ఇస్తాం, అప్పర్ బస్ట్లో కూడా ఇస్తాం. బ్లౌజును బట్టి ఏ ప్యాటర్న్లో కట్ అవుతుంది దాన్ని బట్టి. వెస్ట్లో మాత్రం మనం లూజింగ్ యాడ్ చేయం, బ్లౌజులో మాత్రం. దీనికి ఇలా మార్క్ చేయాలన్నమాట. ఇది ఎందుకు కొద్దిగా క్రాస్గా వచ్చిందని మీకు డౌట్ రావచ్చు. ఇది కొద్దిగా ఇలా వచ్చింది ఎందుకంటే ఇక్కడ మన ఇక్కడ కప్పు విడ్త్ వచ్చేసి కొద్దిగా ఎక్కువ వచ్చింది కాబట్టి. ఇది వచ్చేసి ఇక్కడ కూర్చునేసరికి ఈ స్టిచ్చింగ్ లైన్ పర్ఫెక్ట్గా లైన్ ఏకసద్రంగా ఒకేలాగా కనపడుతుంది స్టిచ్చింగ్ చేసేటప్పుడు. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ పార్ట్ని ఇలా అడ్జస్ట్ చేయాలన్నమాట. ఎందుకంటే ఇక్కడ మనం స్టిచ్ చేసేటప్పుడు ఇది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా రావాలి కదా, అందుకని ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసి ఈ మార్క్ నుండి ఈ మార్కు ఇలా జాయింట్ చేయాలి. చూడండి ఇప్పుడైతే కరెక్ట్గా వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ నుండి ఇక్కడికి ఇలా మన స్టిచ్చింగ్ మార్జిన్ 1.5 లేదా 2. ఇక్కడ ఫ్రెండ్స్ ఒక 1/2 ఇంచ్ పైకి ఇలా కొద్దిగా క్రాస్గా ఒక మార్క్ వేయండి. ఎందుకంటే ఇది ప్రిన్సెస్ కట్ విత్ కాలర్ బ్లౌజ్ నల్లి కట్ అవుతుంది కాబట్టి ఇది కొద్దిగా క్రాస్ చేసి కట్ చేయడం వల్ల మనం స్లీవ్ జాయింట్ చేసేటప్పుడు పర్ఫెక్ట్గా మన ఫిట్టింగ్ లైన్ వస్తుంది. ఎక్కడ మనకు పట్టినట్టు కానీ టైట్గా కానీ ఇలా అయితే ఇబ్బంది ఉండదన్నమాట. చూడండి ఫ్రెండ్స్, చాలా ఈజీగా మెథడ్ ప్రకారం మనం ప్యాటర్న్ అయితే డ్రాయింగ్ చేసేసాము. ఇప్పుడు కటింగ్ ఎలా, దీంట్లో మనం మార్జిన్ ఎక్కడెక్కడ అంటే స్టిచ్చింగ్ మార్జిన్ ఎక్కడ మనము ఇవ్వాలి, ఎక్కడ మైనస్ చేయాలి, ఎక్కడ ప్లస్ చేయాలి అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. కటింగ్ అయితే చేసేద్దాం ఫ్రెండ్స్. ప్యాటర్న్ అయితే కట్ అయిపోయింది. చూడండి ఎలా వచ్చిందని, చాలా బాగా అయితే కనపడుతుంది. ఫిట్టింగ్ మాత్రం చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. దీని ప్రకారం ప్యాటర్న్ అయితే కట్ అయింది. ఇది ఫ్యాబ్రిక్ మీద మనం ఎలా కట్ చేయాలి అది కూడా నేను ఇప్పుడు మీకు క్లారిటీగా చూపిస్తాను ఫ్రెండ్స్. ఇలా మనం ఫస్ట్ మన ఫ్యాబ్రిక్ ఏ ఫ్యాబ్రిక్ అయితే మనం కట్ చేయబోతున్నామో ఆ ఫ్యాబ్రిక్ పైన మనము ఫ్రంట్ పార్ట్ ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్. మన ఫ్యాబ్రిక్ని బట్టి మన డిజైన్ని బట్టి మనం ఎలా అయినా మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. మనం ఎక్కడ మనకు స్టిచ్చింగ్ మార్జిన్ ఇవ్వాలి అదే అనేది నేను ఇప్పుడు చూపిస్తున్నాను. చూడండి నెక్ దగ్గర మనము స్టిచ్చింగ్ మార్జిన్ ఇచ్చే అవసరం లేదు. షోల్డర్ దగ్గర కూడా స్టిచ్చింగ్ మార్జిన్ ఇచ్చే అవసరం లేదు. ఇక్కడ చూడండి, మనం ప్రిన్సెస్ కట్ కోసం మనం ఇక్కడ పాయింట్ ఇచ్చాం కదా, ఇక్కడ మనం జాయింట్ చేస్తాం కదా, ఇది వచ్చేసి ఇక్కడ జాయింట్ అవుతుంది. ఇక్కడ మనం స్టిచ్చింగ్ మార్జిన్ ఇవ్వాలి.
మన స్టిచ్చింగ్ మనం ఎంత అయితే మనం స్టిచ్చింగ్లో ఇస్తామో అంతే మనం స్టిచ్చింగ్ మార్జిన్ ఇవ్వాలన్నమాట. 1/2 ఇంచు లేదా 3 పాయింట్స్ మనం ఎంత లోపలికి స్టిచ్ చేస్తామో దాన్ని బట్టి ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ సెకండ్ పార్ట్ చూడండి. ఇది కూడా ఎలా ఉందో అలాగే యాజ్ ఇట్ ఈస్గా అలాగే మార్క్ చేసి ఇలా స్టిచ్చింగ్ లైన్ ఎక్కడికి ఉందో అక్కడికే చేసి ఈ స్టిచ్చింగ్ లైన్ ఇక్కడికి వచ్చింది కదా, ఇది కూడా ఇక్కడికి మార్క్ చేసేసి ఇక్కడికి స్టిచ్చింగ్ మార్జిన్ కూడా ఇలా ఇవ్వాలి. ఇది పాయింట్ అన్నమాట. ఇలా మనం కట్ చేసి స్టిచ్ చేయడం వల్ల మనకు లూజింగు అవ్వదు, టైటు అవ్వదన్నమాట. చాలా బాగా ఫిట్టింగ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఇలా మన బ్యాక్ పార్ట్ వచ్చేసి మనం ఇలా డ్రా చేసుకోవచ్చు. ఎక్కడ మనం ఫ్యాబ్రిక్ వేస్ట్ కాకుండా ఇలా చూడండి ఎంత బాగా వచ్చేసిందో. స్లీవ్ కటింగ్ అయితే నేను ఆల్రెడీ వీడియోస్లో అప్లోడ్ చేశాను మన ఛానల్లో, మీరు అక్కడ చూడొచ్చు ఎలా కట్ చేయాలనేది. అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా అయితే మన బ్లౌజ్ ప్యాటర్న్ కట్ అయింది. ఫ్రెండ్స్, మీరు ఏమైనా ఫస్ట్ టైం నా ఛానల్ ఓపెన్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో నాకు మీరు మెసేజ్ చేయొచ్చు. నేను దానికి తప్పకుండా మెసేజ్కి రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను ఫ్రెండ్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.